Pallavi, currently pursuing BTech third year from CA bench. Today my topic is big omega notation. So big omega notation ante asymptotic lower bound notation. Ante అసిమ్ప్టోటిక్ లోవర్ బౌండ్ నొటేషన్ అంటే ఆల్గరిథం మనం రన్ చేసినప్పుడు దాని యొక్క సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం ని డిక్రీజ్ చేయడానికి ఈ బిగ్ ఒమేగా నొటేషన్ అనేది యూజ్ చేస్తాం. బిగ్ ఒమేగా నొటేషన్ ఎలా డినోట్ చేస్తాం అంటే ఒమేగా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్. హియర్ ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఫంక్షన్ అన్నమాట. అండ్ ఇది ఆల్గరిథం రన్ చేసేటప్పుడు మనం బెస్ట్ కేస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిగ్ ఒమేగా నోటేషన్ లో సపోజ్ మనం టూ నాన్ నెగటివ్ ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎన్ జీ ఆఫ్ ఎన్ అని తీసుకుంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఒక ఫంక్షన్ అండ్ జీ ఆఫ్ ఎన్ అనేది ఒక ఫంక్షన్. ఇప్పుడు సపోజ్ మనం ఒక గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, టైం కాంప్లెక్సిటీ గ్రాఫ్ తీసుకుంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది జీ ఆఫ్ అనేది టూ నాన్ నెగటివ్ ఫంక్షన్స్ అన్నమాట. ఇక్కడ ఎన్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ జీ ఆఫ్ ఎన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎన్ కంటే తక్కువ అంటే లో బౌండరీ అన్నమాట. సో ఇలా టూ నాన్ నెగటివ్ ఫంక్షన్స్ తీసుకొని దాని యొక్క కాన్స్టెంట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత గ్రాఫ్ గీసుకుంటాం, టైం కాంప్లెక్సిటీ గ్రాఫ్ గీసుకుంటాము. ఆ గీసుకున్న తర్వాత ఇక్కడ జీ ఆఫ్ ఎన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎన్ కంటే తక్కువ ఉంటే అది లోవర్ బౌండరీ ఒమేగా నొటేషన్ అని అంటాం. నెక్స్ట్ ఇది ఆల్గరిథం రన్ చేయడానికి బెస్ట్ కేస్ అన్నమాట. సో అంటే ఒక సెర్టైన్ అమౌంట్ ఆఫ్ టైమ్ లో మనం ఆల్గరిథం కంప్లీట్ చేయడానికి బిగ్ ఒమేగా నొటేషన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీని ఈక్వేషన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఒమేగాతో జీ ఆఫ్ ఎన్ అనేది ఈక్వల్ అవ్వాలన్నమాట. ఎఫ్ ఆఫ్ ఎన్ అనే ఫంక్షన్ జీ ఆఫ్ ఎన్ కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఫంక్షన్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్. కండిషన్స్ ఏంటంటే ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. థ్యాంక్ యూ.